వ్యవసాయ రంగంలో విప్లవాత్మక ఆవిష్కరణలు చేసిన మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి మోటార్ మెకానిక్ షణ్ముఖరావుకి అరుదైన గౌరవం దక్కింది. రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి భవన్లో జరిగే ఎట్ హోమ్ కార్యక్రమానికి ఆయనకు అధికారిక ఆహ్వానం అందింది. రైతులకు తక్కువ ఖర్చుతో యంత్రాలను రూపొందించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ప్రశంసా పత్రం అందుకోనున్నారు. నా పేరు రేపల్లి షణ్ముఖరావు. మాది కంబాలపల్లి గ్రామం, మహబూబాబాద్ జిల్లా. నేను గ్రాస్ రూట్ ఇన్నోవేటర్ని. నేను గత 10-15 సంవత్సరాల నుంచి ఇన్నోవేషన్ చేస్తున్నాను. ఆ ఇన్నోవేషన్స్లో కార్యక్రమాల్లో భాగంగా దాంట్లో వ్యవసాయం సంబంధించి నేను ఒక 4-5 చేశాను. ఇందులో ప్రధానంగా మోనోవీల్ వీడర్ అని చెప్పని నేను చేయడం జరిగింది. ఈ మోనోవీల్ వీడరు ఉపయోగాలు ఏంటంటే పత్తి చేనులో కానీ మిర్చి చేనులో కానీ వీడింగ్ చేయొచ్చు. అంతేకాకుండా దీంతో మామూలుగా మెట్ట పొలాల్లో దున్నుకోవచ్చు. అంతేకాకుండా దీంతో బోదెలెక్కించుకోవచ్చు, కాలువలు చేసుకోవచ్చు, బెడ్లు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంటికాడ నుంచి చేను దగ్గరికి మందు బస్తా లాంటివి తీసుకెళ్ళచ్చు. అక్కడి నుంచి చేను కాడి నుంచి తెంపిన పత్తి కానీ మిర్చి కానీ ఇలాంటి కూరగాయలు అవి కూడా ఇంటికి తీసుకురావడానికి అనుకూలంగా చేయడం జరిగింది. ఇది మల్టిపుల్గా పనిచేస్తుంది. దీన్ని ఇంత అవకాశాలున్న ఈ మిషన్ని మన కేవీకే మల్యాల వాళ్ళు గుర్తించి అటారీ హైదరాబాద్కి వాళ్ళకి రాయడం జరిగింది. వాళ్ళు దాన్ని రాష్ట్రపతి భవన్కి పంపించడం జరిగింది. రాష్ట్రపతి ఎన్నో ఫిల్టర్స్ తర్వాత రాష్ట్రపతి భవన్ వాళ్ళు దీన్ని ఎంపిక చేసి రేపు 26వ తారీఖు నాడు జరిగే రాష్ట్రపతి భవన్లో జరిగే ఎట్ హోమ్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రిక పంపించడం జరిగింది. ఇంత అవకాశం నేను 10-15 సంవత్సరాల నుంచి పడ్డ కష్టానికి ఫలితంగా ఈ అవార్డు రావడం, రాష్ట్రపతికి ఆహ్వానం రావడం నేను చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశం నాకు రావడానికి నా ఊరిని నేను, నా కంబాలపల్లి గ్రామాన్ని నేను రాష్ట్రపతి స్థాయిలో వినిపించగలిగే అదృష్టం నాకు కలిగినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నా పేరు రేపల్లి శ్రీదేవి అండి. నా భర్తకి ఈరోజు రాష్ట్రపతి అవార్డు, రేపల్లి షణ్ముఖరావు గారికి ఈ అవార్డు రావడం చాలా గర్వకారణంగా ఉన్నది. రాష్ట్రపతి అవార్డు తన 15 సంవత్సరాల కృషి పట్టుదలతో ఈరోజు ఈ అవార్డు రావడం జరిగింది. దానికి మా ఫ్యామిలీకి, మా గ్రామస్తులకు చాలా హ్యాపీగా ఉన్నది. అది తను రైతుల శ్రమని దగ్గరుండి చూడగలిగారు. దాంతో ఆ రైతులకు సంబంధించిన వస్తువుల్ని తయారు చేయడం, రైతుకు అందుబాటు ధరలో ప్రతి చిన్న రైతు కూడా కొనుగోలు చేసుకుని, మరి వేరే చోట కూడా మెకానిజం రాకుండా లోకల్ మెకానికులతో రిపేర్ చేసుకునేలాగా తను పరికరాలు తయారు చేయడం జరిగింది. ఆ క్రమంలోనే 10th క్లాస్ బేస్ తోటి ఐఐటీలో రీసెర్చ్ స్కాలర్గా జాయిన్ అయ్యారు. తర్వాత ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ సాధించారు. ఈరోజు ఈ రాష్ట్రపతి అవార్డు చాలా గర్వకారణంగా ఉన్నది మాకు.